కైలాస పర్వతం శాంతంగా ఉంది. పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవి తన మందిరంలో ఉంది. ఒక ఆలోచన పార్వతీదేవి మనసులో మెదిలింది. నాకు ఒక కుమారుడు కావాలి అని. ఆ క్షణమే ఆమె తన శరీరానికి పెట్టే పసుపు పిండితో ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడే వినాయకుడు. పార్వతీదేవి అతనితో ఇలా చెప్పింది, బిడ్డ, నేను స్నానం చేసేంత వరకు ఎవరినీ లోపలికి రానివ్వకు అని. వినాయకుడు ద్వారం దగ్గర ధైర్యంగా నిలబడ్డాడు. అదే సమయంలో పరమేశ్వరుడు కైలాసానికి వచ్చాడు. దారి ఇవ్వు, అమ్మ ఆజ్ఞ వేసింది, ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు అని. శివుడికే అడ్డుగా నిలిచిన బాలుడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు. శివుడికి కోపం వచ్చింది. ఆయన తన గణాలను పిలిచాడు. శివుడు గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ బాలుడిని పక్కకు తొలగించండి అని. గణాలు యుద్ధం చేశాయి, కానీ వినాయకుడిని ఓడించలేకపోయాయి. దేవతలందరూ ప్రయత్నించారు, ఎవరూ జయించలేకపోయారు. చివరికి శివుడు స్వయంగా యుద్ధం చేశాడు. భయంకరమైన యుద్ధం తర్వాత శివుడు తన త్రిశూలంతో వినాయకుడి శిరస్సును తొలగించాడు. వినాయకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో పార్వతీదేవి వచ్చి తన కుమారుడిని అలా చూసి ఆమె ఉగ్రరూపం ధరించి ఇలా ప్రకటించింది, నా కుమారుడిని బ్రతికించండి, లేదంటే ఈ సృష్టి అంతా నాశనం చేస్తాను అని చెప్పింది. దేవతలందరూ భయపడ్డారు. శివుడు వెంటనే శాంతించాడు. ఇప్పుడు శివుడు తన గణాలకు మరియు దేవతలకు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఉత్తర దిశలో వెళ్ళండి. మొదలు ఉత్తర దిశలో వెళ్ళాయి. అక్కడ వారికి ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు తలను తీసుకువచ్చి శివుడికి ఇచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడి శరీరానికి జోడించాడు. మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ క్షణమే వినాయకుడు లేచాడు. దివ్య తేజస్సుతో గజాననుడిగా శివుడు ఆశీర్వదించాడు. నీవే గణాధిపతి, ప్రతి కార్యానికి ముందు నీ పూజ తప్పనిసరి. పార్వతీదేవి తన కుమారుడిని చూసుకుంటూ ఆనందంతో పొంగిపోయింది. అందుకే వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. మొదట పూజించబడే గణపతి. శివుడిని ఎదిరించిన ఆ బాలుడు ఎవరో కాదు, మహాగణపతి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.